శేఖర్ కమల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కుబేరా సోషల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై సునీల్ నారాయణ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ రోజు టీజర్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. ఇందులో రష్మిక ఒక నిర్మానుష్యమైన అడవి ప్రాంతాల్లోకి వెళ్లి గుంతలో పూడ్చిపెట్టిన ట్రాలీ బ్యాగ్ ను బయటకు తీస్తున్న విజువల్స్ చూపించారు. ఆ బ్యాగ్ అంతా డబ్బుతో నిండి ఉంటుంది. అసలు రష్మిక ఆ డబ్బును ఎందుకు పూడ్చిపెట్టింది, అంత డబ్బు ఎక్కడిది, ఆ డబ్బును ఏం చేయబోతుంది అనే అంశాలతో సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అక్కినేని నాగార్జున ఒక ఐటీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే నాగ్ లుక్ రిలీజ్ అయి మంచి ఆదరణను చూరగొంది. అంతేకాకుండా సినిమాపై ఎన్నో అంచనాలను క్రియేట్ చేసింది. నాగార్జున పోస్టర్ ను రిలీజ్ చేసి ఇంకో అప్డేట్ ఇచ్చారు. ఈ పోస్టర్ లో నాగార్జున క్లాస్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న కుబేరా త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. కుబేరా సినిమాపై ధనుష్ కంటే ఎక్కువగా నాగ్ ను చూడడానికి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొదటిసారి నాగార్జున హీరోగా కాకుండా సపోర్టివ్ రోల్లో కనిపిస్తున్నారు. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలి. ఇక ఈ సినిమాలోనే కాకుండా నాగార్జున కోలీవుడ్ లో కూడా అడుగు పెడుతున్నాడు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో కూడా నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలు నాగార్జున కెరీర్ లో ఎలాంటి మలుపులు తీసుకున్నాయో చూడాలి.